మా అన్న ఉన్నాడు తెలుసా, జగనన్న, మా ఊరే, నాకు బంధువు అవుతాడు. జగనన్న ఇప్పుడు ఎక్కడున్నాడు? ప్రతిపక్షంలో ఉన్నాడు. ఎవరు జగనన్న? క్రైస్తవుడు. జగనన్న క్రైస్తవుడే, మా ఊరోడే, మా అన్నే. మరి మమ్మల్ని కొడుతుంటే అన్న ఎందుకు మాట్లాడట్లా? ఎప్పుడన్నా ఆలోచించారు ఇది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ మాట్లాడింది అది క్రైస్తవుల తరపు నుంచి. అంటే పాస్టర్కి 5,000 చొప్పున ఇస్తే సరిపోద్దా? అది మాట్లాడా? మణిపూర్ విషయంలో క్రైస్తవుల్ని ఊచ కోత కోస్తూ నడి రోడ్డు మీద ఆడపిల్లల్ని, మహిళల్ని నగ్నంగా ఊరేగిస్తే జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడే మాట్లాడలేదే, నోరు మెదపలేదే. మనం మాత్రం మన క్రైస్తవుడిని ఓటేస్తాం, ఆయన మాత్రం ఆయన పదవిని కాపాడుకునే పనిలో ఉంటాడు. క్రైస్తవుడే, మంచోడే, నాకు ఇష్టమే, మా ఊరోడు, నా కడపోడు, నాకు అభిమానమే. ఎంతవరకు తెలుసు అభిమానం? నా ఊరోడు, నా క్రైస్తవుడు, మంచోడది. కానీ ఎందుకు ఆయన మాట్లాడో తెలుసా? ఆయన మాట్లాడాలని ఉంటుంది, కానీ ఆయనకు పదవి ముఖ్యం. ఈయన మాట్లాడితే అక్కడి నుంచి తంతాడు మోడీ, పైన ఉన్నది ఆయన కాబట్టి. అక్కడి నుంచి తంతే నేను ఎక్కడ పడతానని భయం. ఎందుకంటే పైన ఉన్నది వాళ్ళది, వాళ్ళ ప్రభుత్వం కాబట్టి. మరి మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, మరి రేపు నువ్వు ఎమ్మెల్యే అయినా, అరకు నియోజకవర్గం నుంచి మావాడు ఎమ్మెల్యే అయినా, ఇంకో నియోజకవర్గం నుంచి ఇంకొక క్రైస్తవుడు ఎమ్మెల్యే అయినా, మరి మీ పైన కూడా ఆ ప్రభుత్వమే కదా ఉన్నది, మిమ్మల్ని తన్నరా, మీరు ఎగిరి అక్కడ పడరా అని మీరు అడగచ్చు. నేను ఒకటి చెప్తా, నేను కానీ నా తరపున అనేక నియోజకవర్గాల్లో నిలబెట్టబోయే క్రైస్తవులు కానీ ఎలాంటి వాళ్ళు తెలుసా? ఎమ్మెల్యే పదవిని కాపాడుకోవడానికి క్రైస్తవుల తరపున మాట్లాడటానికి నిరాకరించే వాళ్ళని నేను నిలబెట్టను. అదే కనుక వస్తే ఎమ్మెల్యేనా క్రైస్తవుడు అంటే రాజీనామా చేసి నా క్రైస్తవుని కాపాడుకోవడానికి బయటకు వచ్చి నిలబడతాం. మేము నా పదవిని కాపాడుకోనికి మేము క్రైస్తవుల్ని పక్కన పెట్టాం. రహస్యంగా హెల్ప్ చేస్తాంలే, మేము వెనక నుంచి చేస్తాంలే. ఈడున్నాడు ఒకడు, ఎవడాడు? పరంబకుడు మహాసేన రాజేష్. ఎలా నాయకుడయ్యాడు? క్రైస్తవుల నాయకుడు, దళితుల నాయకుడు. ఏమయ్యాడు ఇప్పుడు? పిఠాపురం నియోజకవర్గం దళితుల్ని కుక్కలను కొట్టినట్టు కొడుతుంటే నోరు మెదపకుండా సైలెంట్ కూడా. ఎందుకు తెలుసా? అక్కడి నుంచి చంద్రబాబు దంతాడు మాట్లాడితే. ఇతను మాట్లాడితే పోస్టు బీకేస్తాడు. ఆల్రెడీ నామినేటెడ్ పోస్ట్ కోసం కుక్కలా కాసుకున్నాడు. పదవులు పోతాయని భయం. నాకు ఆ భయం లేదు. ఎందుకంటే నేను చచ్చిపోయే చివరి క్షణానికి రాజకీయ నాయకుడిగా కాదు, నేను క్రైస్తవుడిగా చచ్చిపోవాలనుకుంటున్నా. నా క్రైస్తవుల కోసం పోరాడిన వాడిగా చచ్చిపోవాలనుకుంటున్నా. ఇది నాకు ఇష్టం. కాబట్టి నా తరపున నిలబడే వాళ్ళని, ఇలాంటి వాళ్ళని నిలబెడతా.